రెండవ శ్లోకము. యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం సకర్మసు నసీదతి. దీనికి ముత్యముని చెప్తూ ఉంటారు. అలాగే సమయస్ఫూర్తి అన్నది ఎంత ముఖ్యము ఒక మనిషికి అని ఈ యొక్క శ్లోకాన్ని చదువుకుంటూ ఆ ఘట్టాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు మనము కూడా హనుమంతులు వారి వలె చాలా ధైర్యముతో, దృఢచిత్తముతో, దృఢ సంకల్పముతో లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా ఎంతో ధైర్యముగా ఉండాలి అన్న యొక్క నీతి మనకి ఇక్కడ తెలుస్తుంది. సన్నివేశం ఏమిటి అంటే, హనుమంతులు వారు ఆ సముద్ర లంఘనాన్ని చేసి బయలుదేరుతూ ఉండగా హనుమంతులు వారి యొక్క తెలివితేటలను పరీక్షిద్దామని చెప్పి మొట్టమొదట మైనాక పర్వతం ఎదురొచ్చింది. ఆ మైనాక పర్వతము కూడా నీవు ఇక్కడ సేద తీర్చుకుని వెళ్ళాలి అనగా, మైనాక పర్వతము ఇచ్చిన ఆతిథ్యాన్ని నేను మనసా స్వీకరించాను. కానీ రామబాణము వలె నేను వెళ్తున్నాను ఒక కార్యార్థినై, మధ్యలో ఆగకూడదు మైనాక అని ఏ వ్యామోహాలకు కూడా తను లోను కాకుండా, మైనాకము అంటే బంగారు పర్వతం, అక్కడ అనేక పళ్ళు, వృక్షములు, తేనె తట్టు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా తృణీప్రాయముగా కార్యసాధకుడైన ఆ హనుమంతుడు ఇవన్నీ కూడా తృణీప్రాయముగా ఇవన్నీ విడిచిపెట్టి ఆ మైనాకుడికి రెండు మంచి మాటలు చెప్పి తను మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించెను.